అత్యంత ఘనంగా ముగిసిన మధురవాడ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన మధురవాడ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ క్రికెట్ స్టేడియం బి మైదానంలో శనివారం ఘనంగా ముగిసింది. 8 ప్రధాన జట్లు పోటీ పడిన క్రికెట్ మ్యాచ్లలో విజేతగా ఎండాడ HCA11 క్రికెట్ జట్టు టైటిల్ను కైవసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని మధురవాడ రాక్ స్టార్స్ జట్టు కైవసం చేసుకుంది. బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా పోతిరెడ్డి వెంకట్రావు టోర్నీలో 378 పరుగులు మరియు 9 వికెట్లు తీశారు. బెస్ట్ బౌలర్గా అనిల్ కుమార్ 16 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్గా నిలిచారు. ఈ బహుమతుల వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ MS స్వరూప్, AB గ్రూప్ చైర్మన్ నక్కా శ్రీధర్, పిల్లా సత్యనారాయణ సంయుక్తంగా విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ IPLకు ధీటుగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన MPL విజయం ఆనందాన్నిచ్చిందని, క్రీడలతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో MPL అధ్యక్షులు వానరాశిరావు కుమార్, KVR ఈవెంట్స్ గురునాథ్, కనకదుర్గ ఈవెంట్స్ కొర్రాయి సురేష్, ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ పోతిన అప్పలరాజు, జగ్గుపిల్లి నరేష్, మామిడి దుర్గారావు, పసుపులేటి రామ్ చలాం తదితరులు పాల్గొన్నారు. ఎంపీఎల్ కార్యక్రమంలో విజేతలుగా మొదటగా ఎండాడ్ టీంకి కూడా నగరపాలెం టీం వచ్చింది, మధురవాడ రాక్ స్టార్, వీళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, శుభాభినందనలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మధురవాడ ఫైనల్ ఈవెంట్ అతిథిగా వచ్చేస్తున్నాను మా తోటి మిత్రులకి, పెద్దలకు అందరికీ. అదేవిధంగా నా ఎదురుగా ఉన్న క్రీడాకారులకు అన్ని 8 టీములు కదా, 8 టీములు చూసిన అందరికీ, ప్లేయర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే MPL మధురవాడ ప్రీమియం లీగ్ అంది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నా సరే ఈసారి ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దిన మన ప్రసాద్, బైబిల్ ప్రసాద్కి మరొకసారి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి అంటే ఎంత కష్టం అంతతో కూడుకుందో నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో నేను మన వానరాజ్ రవి గారు చెప్పినట్టు ఇంతకుముందు బాక్సింగ్ క్లబ్ నుండి బాక్సింగ్ పోటీలు అయ్యేవి మధురవాడలో ఒక 20 సంవత్సరాల కిందట మనకు తెలుసు. తర్వాత కాలక్రమం అలాగా ఎవరు బిజీలో ఉండడం ఈ స్పోర్ట్స్ రంగానికి చాలా కొంతమంది పర్సనల్గా వాడుకున్నారు, కొంతమంది వాళ్ళకు కమర్షియల్గా వాడుకున్నారు. వాటన్నింటిని పక్కన పెడితే తర్వాత కాలంలో మనం మధురవాడలో ఏ ఈవెంట్ చేయడానికి ఒక స్కోప్ దొరకలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బొమ్మదిలో KPL స్టార్ట్ చేసినప్పుడు చూశాను వాళ్ళని, అదే స్పోర్టివ్ స్పీడ్, దానికన్నా ఎక్కువ స్పోర్టివ్ స్పీడ్ ఈరోజు వచ్చిన మధురవాడ ప్రీమియం లీగ్ స్టార్ట్ చేసి దీన్ని మధురవాడలో చేస్తున్నప్పటికీ జిల్లా స్థాయిలో ఫోకస్ ఉండే విధంగా ఒక దీన్ని డిజైనింగ్ చేసి తీర్చిదిద్దిన బైబిల్ ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎక్కడ అప్పుడు తక్కువ కార్పొరేట్ లెవెల్లో, ఎందుకంటే నేను కార్పొరేట్ సెక్టర్లో పనిచేసి వచ్చాను, నాకు తెలుసు అంటే కార్పొరేట్ సెక్టర్లో ఏ విధంగా చేయాలి, ఆర్గనైజ్ చేయాలి. నేను మధురవాడ అంటే చాలా మంది అబ్జర్వ్ చేయరు, ఒక ప్రాంతం కదా, ఒక నియోజకవర్గం సంబంధించింది కదా. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని కార్పొరేట్ సెక్టర్లో టైప్లో తీర్చిదిద్ది ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన బైబిల్ ప్రసాద్కి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే 8 గేమ్లు మాకు ఆడినప్పటికీ అందరూ ఎవరో ఒకరే విన్నర్ అవ్వగలరు, అందరూ అవ్వలేరు. సో ఈ రోజున ఎండాడ అయినందుకు చాలా హ్యాపీ, అందరికీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా రన్నర్స్కి ఇవాళ ఇందాక టాస్కి వెళ్తున్నప్పుడు నా మిత్రుడు వాళ్ళు అన్నారు, నువ్వు ఎండాడలుడు కాబట్టి ఎండాడకి వెళ్ళాలని కోరుకుంటావేమో, అన్నీ నా వైపే టాస్ రావాలని మా మిత్రుడు మధురవాడ. ఎందుకంటే నేను కొట్టింది తగలపల్సులోని, పెరిగింది మధురవాడలో, అత్తవనూరు ఎండాడ. మా మిత్రుడు త్వరగా తమ్ముడు వచ్చి అని నువ్వు మా వైపే రావాలని, టాస్ అయితే వాళ్ళకి వస్తుంది అనుకో కష్టపడ్డారు కాబట్టి వీళ్ళకి ఈ రోజున ఫైనల్ విన్నర్స్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఎందుకంటే గెలిపోవటం ముందు సహజం, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరు చెప్పడం, అది మన ఆ రోజున ఆ టైం మన స్పాంటేనియస్గా ఆ టైంలో మన ఎఫర్ట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఎవరు కూడా దీంట్లోని ఓడిపోలేదు, అందరూ గెలిచినట్టే. ఎందుకంటే అందరం కలిసి అంత మంచి వేడుకగా ఒక 8 రోజులుగా చేసుకుంటున్నామంటే మధురవాడ దగ్గరలో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనం ఈ టోర్నమెంట్ అద్భుతంగా కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ ప్రసాద్ గారికి, వానరాజ్ రవి గారికి, వాళ్ళ టీంకి, మా టీం నుండి
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి టోర్నమెంట్స్ కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ మరిన్ని ఇంకా అద్భుతంగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్లో విన్నర్స్ అయినటువంటి హెచ్సిఏ ఎల్ఎడ్కి కంగ్రాచులేషన్స్. రన్నరప్ అందరి రాక్ స్టార్స్ చాలా మంచి ఎఫర్ట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ మా ఫ్రాంచైజీ సూపర్, ఇలాంటి ఫ్రాంచైజీ ఎప్పుడు చూడలేదు. మంచి ఎంకరేజ్మెంట్ చేశారు మా సపోర్టింగ్ స్టాఫ్, మా సీనియర్. ఎక్సలెంట్. ఈ టోర్నమెంట్ ఇంత అద్భుతంగా కండక్ట్ చేయడానికి కారణం ముఖ్యంగా నేనేమనుకున్నానంటే ఫ్రాంచైజీ వాళ్ళకి ఈ టోర్నమెంట్ ఆడడం వల్ల వాళ్ళకి ఏమీ రాదు, బట్ ప్లేయర్స్కి ఎంకరేజ్ చేయాలని వాళ్ళు ముందుకు వచ్చి ఆ ఫ్రాంచైజీ అంత అమౌంట్ పెట్టి అంత ఇంట్రెస్ట్గా స్పెండ్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. నేనైతే వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఫ్రాంచైజీ ఉండడం, ముందుగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం ఆలోచన ఈ ఫ్రాంచైజీ నుంచే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.